హాయ్ వ్యూయర్స్, నేను మీ కిరణ్. ఇది మా శుభవాణి డెవలపర్స్ వారి న్యూ వెంచర్ అండి, బృందావనం. ఇది HMDA 100 feet ప్రపోజ్డ్ రోడ్కి ఆనుకొని ఉంది. ఇది మన యొక్క ఎంట్రన్స్ ఆర్చ్ అండి. ఒకసారి మన వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. మన ఎంట్రన్స్ వ్యూ చూడండి, ఇలా ఉంటుందన్నమాట. ఇది మన వెంచర్ అండి. మన వెంచర్లో టోటల్ CC రోడ్ అండి. ఇంకా మేజర్గా ఏంటంటే మన అవెన్యూ ప్లాంటేషన్ అన్ని ట్రీస్ మనకు మినిమం 10 feet హైట్ ఉంటుంది. దీంట్లో మనకు ఏదైనా ప్రతి ప్లాట్కి మనకు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ చూడండి, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్. అదేవిధంగా దీంట్లో ఎలక్ట్రిసిటీ చూస్తే ఇది ఓపెన్ ఎలక్ట్రిసిటీ కాదు, ఇది అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా. మరియు మనం ఏదైతే జనరల్గా కాంపౌండ్ వాల్ ఉంటుంది కదండి, కాంపౌండ్ వాల్ జనరల్గా అందరూ ప్రీకాస్ట్ ఇస్తారు. మనం వచ్చేసి మొత్తము బ్రిక్స్తో ఇచ్చామండి కాంపౌండ్ వాల్. ఎవ్రీథింగ్ ప్రతి డెవలప్మెంట్లో ప్రతి ఏదైతే వెంచర్లో ఎమ్యూనిటీస్ ఏదైతే ఉందో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఫుల్లీ క్వాలిటీతోని మనము డెవలప్మెంట్ ఇచ్చాము. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీటెడ్. ఓకేనా. ఇంకా దీని పూర్తి డెవలప్మెంట్ ఒకసారి లోపలికి వెళ్దాం. ఇది మన వెంచర్ ఏంటంటే మేజర్ అసెట్ మన వెంచర్కి. ఇది NH44 హైవేకి జస్ట్ 400 మీటర్స్లో దూరం ఉందండి. NH44 హైవే ఏంటంటే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఇండియాలో లార్జెస్ట్ హైవే ఏదంటే ఇదే NH44 హైవే. దీన్నే ఇప్పుడు ప్రజెంట్ ఇది మన బెంగళూరు హైవే అన్నమాట. ఇది ఎగ్జిస్టింగ్ 6 feet 6 lane హైవే, ఇప్పుడు 12 road హైవే అవుతుందండి. ఇది మన వెంచర్ ఎక్కడ ఉందంటే షాద్నగర్ హైవే అదే బెంగళూరు హైవేకి ఆనుకొని జస్ట్ 400 meters దూరంలో NH44 హైవేకి దగ్గరలో ఉందన్నమాట. ఇది షాద్నగర్ హైవేలో ఉంది. దీని యొక్క వెంచర్స్ ఏదైతే దీనికి చూడండి, మనకు వాటర్ ట్యాంక్ కూడా కంప్లీటెడ్ అయ్యి ఉంది. అదేవిధంగా పార్క్ కూడా ఎవ్రీథింగ్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఫుల్లీ కంప్లీటెడ్ వెంచర్ అండి. ఇది రెడీ టు కేక్. ఇంకో మేజర్ ఏంటంటే మన వెంచరు ఇప్పుడు ఇది ఏంటంటే జూన్ కదా, ఆగస్ట్ 1st weekలో దీంట్లో డూప్లెక్స్ హౌజెస్ అండ్ G+2 కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాము. రెడీ టు కన్స్ట్రక్షన్ అండి. యాక్చువల్లీ ఇది ఫుల్లీ గేటెడ్ విల్లాస్కి సంబంధించినటువంటి వెంచర్ అండి ఇది. ఇప్పుడు మనకు మీరు జనరల్గా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్లో దాదాపు ఎవరైనా ఉంటారు కదా, ప్లానింగ్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను చెప్తున్నాను షాద్నగర్ హైవేకి దగ్గరలో ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అని నేను మీకు చెప్తున్నాను. వై షాద్నగర్, వై బెంగళూరు హైవే, ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి? దానికి మేజర్ ఏంటంటే మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మార్కెట్ సినారియోలో ఫాస్టెస్ట్ అండ్ సేఫెస్ట్ గ్రోత్ కారిడార్ ఏంటంటే అది బెంగళూరు హైవే. ఎందుకంటే మనకు ఒక గచ్చిబౌలి హైటెక్ సిటీ తర్వాత అంతే గ్రోత్ ఉన్నటువంటి ఏరియా ఏంటంటే బెంగళూరు హైవే. దట్ ఈజ్ ఓన్లీ షాద్నగర్. ఇక్కడ మనకు దీని చుట్టుపక్కల ఆల్మోస్ట్ మనకు 4 సెడ్జెస్ ఉన్నాయండి. సెజ్ మీన్స్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ అన్నమాట. ఈ 4 సెజ్లలో ప్రతి ఒక్క సెజ్లో మినిమం 100 above కంపెనీస్ వచ్చాయి. ఇప్పుడు మనకు ఒక ఫస్ట్ సెజ్ గురించి చేసుకుంటే శంషాబాద్కి వెరీ నియర్ బై ఉంటుంది. శంషాబాద్ దాటిన వెంటనే మనకు చందనవెల్లి సెజ్ అని ఉంటుంది. అక్కడ 3600 acresలో సెజ్ ఉందండి. ఆల్మోస్ట్ అక్కడ 100+ కంపెనీస్ ఉన్నాయి. అది దాటిన తర్వాత రైట్లో మనకు మేకగూడ సెజ్ ఉంటుంది. అక్కడ మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, జాన్సన్ కంపెనీ, అదేవిధంగా ప్రోడక్ట్ అండ్ గ్యాంబుల్ ఇలాంటి MNC కంపెనీస్ ఉన్నాయి. ఇది మళ్ళీ మన వెంచర్కి వెరీ నియర్ బై స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చిన్నజీయర్ స్వామిది ఉంది కదండి, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది. అదేవిధంగా నాట్కో ఫార్మా ఉంది. అదేవిధంగా మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంది. అదేవిధంగా MSN ఫార్మా ఉంది. MSN ఫార్మా అంటే మీరు అది ప్రొడక్షన్ కంపెనీ అనుకుంటారు కావచ్చు. ఇది ఫుల్ ఇక్కడ ఓన్లీ R&D సెంటర్ అండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్. దీని తర్వాత మనకు కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఎలికట్ట సెజ్ అని ఉంది. ఈ ఎలికట్ట సెజ్ 1500 ఎకరాల్లో ఉంది. ఈ ఎలికట్ట సెజ్లో ఏమున్నాయి? అదానీ కంపెనీ ఉంది, అదేవిధంగా మన వెల్స్పాన్ కంపెనీ, అదేవిధంగా జపానీస్ MNC కంపెనీస్, అదేవిధంగా హల్దీరామ్ కంపెనీ, ఇలా నంబర్ ఆఫ్ MNC కంపెనీస్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లోనే ఇక్కడ ఆల్మోస్ట్ 1 lakh ఎంప్లాయ్మెంట్ ఉంది ఇప్పుడు ఇక్కడ. దాని తర్వాత మనకు కొంచెం ముందుకెళ్తే పోలేపల్లి సెజ్ అని ఉంది. ఇది ఫుల్లీ ఫార్మా అన్నమాట. ఇక్కడ అన్ని ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో కంపెనీస్ గురించి తెలుసుకుంటే అరవిందో కంపెనీ, డాక్టర్ రెడ్డీస్, మిలాన్, హెటిరో, శిల్పా మీడియా కేర్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీస్ మనకు వెరీ నియర్ బైలో ఉన్నాయి. సో ఇదేంటంటే ఏదైతే షాద్నగర్ హైవే ఉందో ఇది ఫ్యూచర్ ఎకనామిక్ జోనే కాకుండా ఫ్యూచర్లో ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ హబ్ వస్తుంది. అదేవిధంగా ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ లాగా ఇక్కడ మనకు సఫారీ పార్క్ కూడా ఉందండి, వెరీ నియర్ బైలో సఫారీ పార్క్ కూడా ఉంది. ఇలా నంబర్ ఆఫ్ డెవలప్మెంట్ స్కోప్ ఉంది ఈ ఏరియాలో. మనకు ఏంటంటే ఇక్కడ కనుక మనకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రానున్న ఒక 5 yearsలో ఒక గోల్డ్ మైన్స్ అండి, ఒక బంగారు గనులాగా ఈ ప్లేస్ మనకు అయిపోతుంది అన్నమాట.
ఎందుకంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ వస్తుందో అక్కడ కన్స్ట్రక్షన్ వస్తుంది, ఎక్కడైతే కన్స్ట్రక్షన్ వస్తుందో అక్కడ మనకు అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, అదేవిధంగా షాపింగ్ మాల్స్ కానీ అవన్నీ వస్తుంటాయి. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటే, మన ఏదైతే శుభావని డెవలపర్స్ వారి బృందావన వెంచర్ ఉందో, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉంటే ఈ యొక్క స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా దీనికి ప్రాజెక్ట్ అప్రూవ్డ్ ఉందండి. ఐసిఐసి బ్యాంక్ వాళ్ళ తరపున ఉండి మరియు యాక్సిస్ బ్యాంక్ తరపున గురించి మనకు ప్రాజెక్ట్ అప్రూవ్డ్ ఉంది. అప్ టు 70% వరకు లోన్ ఉంటుంది. మీకు ఎవరైతే ఈ వెంచర్ గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా ఇంకా రియల్ ఎస్టేట్ గురించి తెలుసుకోవాలనుకుంటే రియాలిటీ విత్ కిరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.